దీనికి సంబంధించి రెండు మాటలు చెప్పదలుచుకున్నా. ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీల మాదిరే పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ యాజ్ సచ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే పీపీపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు, అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు, రాయలసీమకు ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది ఏమన్నా ప్రూవ్ చేయాలా, నడవట్లే ఆడక. నిన్న మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి చూశారు. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. నువ్వు ఓపెన్గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకునేవు. ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, తనకు తెలుసు. కాబట్టి అది వదిలేసి దబాయించే ధోరణికి పోతున్నారు. ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి కాళీబాటలైనా మద్యం బాటలైనా, నేను ఇంతకుముందు మాట్లాడిన అమరావతిదైనా, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా, ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మిగిలిన ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇది ఎట్లుంటుంది అనంటే అన్నిట్లో ఒకటే, అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి కొత్తవి చేయడము. అడ్డంగా దొరికాడు అనుకో, దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతల మీదే పెట్టేసి మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగొల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలది ఒక కేసు, దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్తో సహా బయటకు వచ్చి పెట్టితే దీని గురించి నిజంగా నువ్వు కరెక్టివ్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. రోజులు ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్లో దాని గురించి బ్యానర్ హెడింగ్తో ఆ మీడియాలో వస్తుందంటే ఎంత ఆర్గనైజ్డ్ అనేది. రెండు, సరే మీ దాంట్లోనే వస్తాం, మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా? వీళ్ళని తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో సంబంధించి ఓకే, మొన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను, నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు. అలాగే నీళ్ల బాటలు కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్, నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటుంది, మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది టోల్ గేట్, అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారనేది తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా ఊరికి వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చిపెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కౌస్తుభము ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండొచ్చు, తీసి చూడొచ్చుగా. మీకు ఎలాంటి కల్మషం లేదనుకుంటే, పబ్లిక్లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే, చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు, దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించారు. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో పోయినట్టు రిమాండ్లో పోయి 14 రోజులు 20 రోజులు 4 రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. ఇంకా దానికంటే వింత చెప్తా, నిన్ననే జరిగినట్టుంది. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవహింస చేశారని, అంతకుముందు దారుణంగా దాని ఏమంటాం పొట్టేళ్లను వీటిని ఇచ్చేశారు అనే దీంతో నల్లజర్ల ఒకటి, అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో 2-3 కేసులు పెట్టారు.
ఇవి కాక చాలా చోట్ల పెట్టారు, అక్కడ రోడ్ల మీద తిప్పారు. బహుశా ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఉండదు. వాటి కరుడుగట్టిన నేరస్తులను కూడా సినిమాలు చూస్తుంటాం, ఏదో ఈడ్చుకొని పోవడం తీసుకొని పోవడం అనేది. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ షీ సేస్ ఇట్లా కాదు, ముసుగు వేయకుండా కూడా మేము రోడ్డు మీద తిప్పుతాము, ఒక ఇది పోవాలి మీకు అని. మరి మెసేజ్ పోవాలంటే అసలు ఫస్ట్ థింగ్ ఇది, దీన్ని ఎవరు సమర్థించరు అలాంటి వాటిని ఇది చేయడం అనేది. బట్ తిరునాళ్ళలో జరుగుతున్నాయి, ఇంకో దగ్గర జరుగుతున్నాయి, అక్కడక్కడ కల్చర్ను బట్టి ఇంకో దాన్ని బట్టి జరుగుతుంటాయి. వాటికి సంబంధించి ఓకే, పబ్లిక్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే వార్నింగ్ ఇస్తారు. నువ్వు పెట్టిన కేసులన్నీ సీరియస్ కేసులు, నాన్ వేలబుల్ పెట్టేసి అక్కడ కూడా ఇలాంటి ఆయుధాల కేసులు ఏంటంటే పెట్టారు. కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు, గొడ్డలతో నరికారని కేసులు పెడితే అదేమన్నా అర్థం ఉంటుందండి? కేక్ ఎవడన్నా కొడవలతో నరుకుతాడా? కేక్ కొడవలతో నరుకుతాడా, గొడ్డలతో నరుకుతారా? అంతకుముందు అందరూ వేశారు, మా దగ్గర వచ్చాయి, మా సోషల్ మీడియా వాళ్ళు చేశారు, మా సాక్షిలో కూడా వేసి చూపించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. బాలకృష్ణ మాట్లాడే అయినా నో కేస్. చంద్రబాబు నాయుడుకు అతను పరిటాల శ్రీరామ్కు ఎదురుగా వెహికల్లో అతను కూర్చోటి ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది, అయినా నో కేస్. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళ అభిమానంతో దాంతో పిల్లలు ఎవరో చేశారని చెప్పి దానికి ఎవరిని టెర్రరైజ్ చేయాలని క్వశ్చన్ చేస్తే, లేదా నీ అభిమానాన్ని ప్రకటిస్తే, నువ్వు బయట తిరిగితే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఐడెంటిఫై అయింటే, ఆర్ నువ్వు వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే మామూలుగా ఉండదు, నీకు నువ్వు నేరుగా జైలుకి వెళ్తావు అనే మెసేజ్ ఇవ్వాలని ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో భాగంగా అవి చేస్తే, నిన్నటిది మరీ విచిత్రమండి. కోడి కోసుకున్నారట, కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే వాడి అదృష్టం, ఆ పిల్లాడి అదృష్టం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక పాపం. ఆయన మీద అభిమానంతో వాళ్ళు కోడి కోసుకొని తిన్నారట 21వ తేదీ. అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టారు. ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలు పెడితే దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా, రేపు కనుమ వస్తుంది రేపు, అసలు ఎందుకు వీడు పందెం కోళ్ళన్నీ ఏంటి చేసే పని, వీళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలా వీళ్ళు చేస్తున్న వాటికి అని ఆయన అన్నందువల్ల రిమాండ్ తప్పించుకున్నట్టున్నారు. లేకపోతే పోయేవాళ్ళు జైలుకు. అది వాళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి చూడండి ఒకసారి, వీడియో ఒకసారి చూడము, వీడియోవి అది చూడండి. వీళ్ళని చూస్తే ఎవరో కరుడు కట్టిన ఎవరో మన దీనిలాంటి వాళ్ళు అనుకుంటారుగా, ఎక్కడో టెర్రరిస్టులు ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు. వాడు కసబ్ ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ అప్పుడు బాంబేలో ఇది చేశారు కదా, కసబ్ అలాంటి వాడిని పట్టుకొచ్చినారేమో అని అనుకుంటారు. కోడిని కోసుకుంది ఇల్లు అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ రోజు వీళ్ళు చూడు టోపీలు పెట్టుకుని ఒక్కొక్కరు, వీళ్ళు డిఎస్పీలో మరి సిఐలు అంతా, సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ అంతా మరి పోలీస్ అధికారులు, వీళ్ళు తెచ్చి వీళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి. ఆమె హోమ్ మినిస్టర్ ఏమో ముసుగు లేకుండా తిప్పుతామని ఆమె అంటే రోడ్ల మీద నడిపిస్తాం ముసుగు లేకుండా తిప్పుతామంటే, ఆ డీజీపీ ఏమో జోకు ఎగతాళి, అంటే ఎవరో రిపోర్టర్లు కూడా నవ్వుతున్నారు, మాకు వెహికల్స్ లేక మేము నడిపించినామని. అంటే ఎంత ఎగతాళి అయిపోయింది అసలు. వీళ్ళు ప్రైవేట్ సైన్యమా నాకు అర్థం కావట్లా. ఒక గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా, ప్రైవేట్ సైన్యమా? ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో వీళ్ళు తప్పించుకొని అబ్రాడ్ పారిపోయే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్ వేయాలట. గ్రౌండ్స్ అని చెప్పి వీళ్ళు పెట్టుతున్నవి వాళ్ళు చూస్తే ఒక్కొక్కటి నవ్వాలనో ఏడవాలనో, మనం ఎక్కడున్నామో మళ్ళీ చెప్తున్నాం. ఎమర్జెన్సీ ఎప్పుడు చూసాం, అప్పుడు యంగ్ ఏజ్ లో ఉండేవాళ్ళం, ఇందిరాగాంధీ గారు అప్పుడు 75-77 మంది. తర్వాత నక్సల్స్ ప్రాబల్యం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అప్పుడు చూసాం. అప్పుడు కూడా ఎన్కౌంటర్లు చేస్తామనే బెదిరింపులు, ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు. అంటే సిస్టమ్ గాడి తప్పితే ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎక్కడికి పోతుందంటే అక్కడ కనపడింది. ఇది ఎక్కడ కూడా ఉంది. అంటే ఎక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి వీళ్ళ, బయట నలుగురు ఒక దగ్గర కలవడానికి వీళ్ళ, ఇది అన్యాయం అనడానికి వీళ్ళ, కేసు పెట్టేసి అయిపోయి ఏమంటే పబ్లిక్ దీన్ని చెడగొడుతున్నారు.
క్యాస్ట్ల మధ్యన కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.